అలాగే భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 342 ప్రకారము మనకి కొన్ని లక్షణాలు చెప్పారండి. ఏదైనా మీకు తెలుసండి ఈ మధ్య కాలంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లకి బాగా ప్రాముఖ్యత పెరగడం వలన కింద కులాల వారందరూ కూడా ఆ యొక్క పై కులాల వారి యొక్క ప్రయోజనాలు పొందడానికి, అంతస్తు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటే, పై కులాల వారు ఏం చేస్తున్నారు అంటే రిజర్వేషన్‌ల కారణంగా తాము కింద స్థాయికి తమ యొక్క సామాజిక అంతస్తును కింద స్థాయికి మార్చమని పోరాటాలు చేస్తున్నారు. అవే మనం కుల పోరాటాలుగా మనం చదువుకున్నామండి. కాబట్టి ఎస్సీలందరూ కూడా ఎస్టీలుగా మార్చాలని, బీసీలందరూ కూడా ఎస్సీలుగా మారాలని, అలాగే ఓసీల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు తమని బీసీల్లో మార్చాలని ఆ యొక్క కుల పోరాటాలనేటువంటివి చేస్తున్నారు. అలాగే ఈ ఎస్టీ అనేటువంటి ఈ యొక్క తెగగా గుర్తించాలి అంటే దానికి కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, రిజర్వేషన్లు అనేటువంటి ప్రారంభమైన తర్వాత అనేక సమూహాల వారు తమ సమూహాన్ని తెగల సమూహంగా గుర్తించమని చెప్పేసి తద్వారా ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు.